రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేరనున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ చిరుకి ఓ లైన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకొని సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. వైజాగ్ వెళ్లి అక్కడ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. రీసెంట్ గా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న టైంలో అనిల్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి సినిమాపై హైప్ ను పెంచాడు. చిరంజీవిని ఆయన అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో తాను ఆయన్ని అలానే చూపించబోతున్నానని చెప్పాడు. మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఈ కథ చాలా బాగా నచ్చుతుందని అనిల్ తెలిపారు. గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు రౌడీ అల్లుడు తరహా సినిమా అవుతుందని అనిల్ రావుపూడి ఫ్యాన్స్ కు చెప్పాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే చిరంజీవితో సినిమా చేయడం అనేది మరొక ఎత్తు. ఈ సినిమా గనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన ఎంటైర్ కెరీర్ లో టాప్ పొజిషన్ కి వెళ్లిపోతాడు. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు కూడా చిరు మూవీలో ఉన్నాడట. ఇతని అసలు పేరు రేవంత్. ఈ చిత్రం కమర్షియల్ గా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణాలలో బుల్లిరాజు కూడా ఒకడు. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సినిమాను బుక్ చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ లో రేవంత్ కి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని క్యారెక్టర్ కంటే అద్భుతంగా డిజైన్ చేశాడంట. ప్రేక్షకులకు పొట్టచెక్కలవ్వాల్సిందే. చిరంజీవికి కూడా ఈ క్యారెక్టర్ తెగ నచ్చేసిందని అంటున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోనుందని అంటున్నారు. కేవలం 3 నెలల్లోనే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి తన కెరియర్ లోనే భారీ సక్సెస్ ని సాధించాడు. ఈ సినిమాతో సీనియర్ హీరోలతో కూడా ఆయన భారీ సక్సెస్ ని సాధించొచ్చని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇదిలా ఉంటే చిరంజీవితో చేయబోయే సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవి చేసిన సూపర్ హిట్ సినిమాలన్నింటినీ చూస్తున్నారట. అందులోని కొన్ని మేనరిజన్స్ పట్టుకొని వాటిని ఇప్పుడు చేయబోయే సినిమాలో రీక్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.